మనం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడదాం. నా రైట్ సైడ్ లో పర్సన్ ఏ ఉన్నాడు, నా లెఫ్ట్ సైడ్ లో పర్సన్ బి ఉన్నాడు. మీరు వాళ్ళిద్దరిని గమనించి నాకు చెప్పండి, ఇద్దరు ఇట్లా ఎవరు ఎక్కువ ఇంటెలిజెంట్ అని. ఇఫ్ మీ ఆన్సర్ కనుక ఏ అయితే కంగ్రాచులేషన్స్, అందరిలాగే మీరు కూడా పప్పులో కాలేశారు. దానికి రీజన్ హాలో ఎఫెక్ట్. ఇదేం లేదు, సింపుల్ గా మీ మైండ్ మీతో ఒక ట్రిక్ ప్లే చేసింది అన్నట్టు. హాలో ఎఫెక్ట్ అంటే ఏంటంటే, మీరు ఏదైనా ఒక పర్సన్ ని చూసినప్పుడు ఆ పర్సన్ లో మీకు ఒక పాజిటివ్ క్వాలిటీ కనిపిస్తే మీరు అతనిలో ఉన్న మిగిలిన క్వాలిటీస్ కూడా పాజిటివ్ అయ్యి ఉంటాయని అజ్యూమ్ చేసుకుంటాం అన్నట్టు. నేను మీకు చూపించిన ఫొటోస్ లో పర్సన్ ఏ మంచిగా రెడీ అయి ఉండడం వల్ల, చూడడానికి కూడా ట్రెడిషనల్ వాల్యూస్ ప్రకారం అందంగా ఉండడం వల్ల మీరు అతను ఇంటెలిజెంట్ అని కూడా అనుకున్నారు, అతను సక్సెస్ఫుల్ అని కూడా అజ్యూమ్ చేసుకుంటారు. దీన్నే హాలో ఎఫెక్ట్ అని అంటాం. ఇది మనకు ప్రతి చోట కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మనకు పాలిటిక్స్ లో కూడా కనిపిస్తుంది. మనకు ఎవరైనా ఎక్స్ట్రాడినరీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న లీడర్ కనిపిస్తే అతను మనం స్ట్రాంగ్ అని ఫీల్ అవుతాం. ఆయన అప్పటి వరకు తన అడ్మినిస్ట్రేషన్ లో, పాలసీ మేకింగ్ లో ప్రూవ్ చేసుకున్నప్పటికి కూడా మనం అతను చూసి స్ట్రాంగ్ లీడర్ అని బిలీవ్ చేస్తాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ హాలో ఎఫెక్ట్. అండ్ ఓకే, ఈ కాన్సెప్ట్ మనం ప్రాక్టికల్ గా ఎట్లా యూజ్ చేసుకోవచ్చు? సింపుల్, మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి కానీ లేదా డేట్ కానీ వెళ్తున్నప్పుడు మంచిగా రెడీ అయ్యాలండి. అందుకే మనల్ని చెప్తారు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్పేసి. వాళ్ళు ఊకనే చెప్పలేరు అన్నమాట. అండ్ అంతేకాకుండా మీరు ఎప్పుడైనా ఏదైనా పర్సన్ మీద ఒపీనియన్ ఫామ్ చేసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు అడగండి, నిజంగానే నేను ఆ పర్సన్లో అన్ని క్వాలిటీస్ చూసినా, లేదంటే హాలో ఎఫెక్ట్ వల్ల నేను అతన్ని అజ్యూమ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి.